త్వరగా తీరా. ఇవిగో మన ఫైల్స్. తప్పించుకున్నాం. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. రై ఆ పెట్టివరా. ఇవి ఎక్కడికి ఎలా వచ్చాయి? ఏదో 4 రాళ్లు సంపాదించుకోవడానికి ఈ డొంక తిరుగుళ్ళని ఎందుకు మేడం? నాకంతా తెలుసు. ఈ ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి వచ్చే జీతం డబ్బులతో విలాసంగా బతకలేరు. లంచాలు ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. రై డబ్బు జస్ట్ టేక్ దట్ అండ్ గెట్ అవుట్. రై గోవింద్, కమిషనర్ కి పూనకం వచ్చినట్టుంది. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. సారీ మేడం, ఈ ఫైల్స్ తీసుకుని మేము వెళ్తాం. నీ వేషాలన్నీ మంత్రుల దగ్గర వేరా, నా దగ్గర వేసుకో, దుమ్ము దులిపేస్తా. ఏయ్ పుస్కి, కొమ్ములు తిరిగిన ఆఫీసర్లందరినీ కోస్తా జిల్లాల్లోనూ రాయలసీమలోనూ మట్టి కరిపించి 3 చెరువులు నీళ్లు తాగించిన వాడిని నేను. నాతో పెట్టుకుంటే నీ ఆట కట్టే. ఇవ్వవే ఫైలు, ఇవ్వవే ఫైలు. నువ్వు త్రాచుపాము తోక తొక్కావు. కాటు వేస్తుంది, కాటు వేయకుండా వదిలిపెట్టదు. దాటే మిస్టర్ భుజంగరావు, ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ రక్షించడానికి ఈ ఐఏఎస్ కావాలి. అయ్యో రక్తం, అయ్యయ్యో. ఏం కమిషనరు, నీ జాతకం ఇలా ఉందేమిటి? ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా ప్రాబ్లమ్స్. బాడీ గార్డ్ గా నేనుండాలి. కొత్తగా చేతిలో ఈ ఫైల్స్ ఏమిటి? నాకు పజల్లా ఉంది ఇదంతా. బట్ దీన్ని తేలిగ్గా వదలకూడదు. ఇవి ఇంట్లోకి ఎలా వచ్చాయని ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు. ఇదిగో ఫైల్స్, టోపీ, డ్రెస్ అని 4 రోజుల తర్వాత. ఇప్పుడు సౌందర్యవతి, సాధుశీలి, ఋషి పుంగవులకే మతులు పోగొట్టే మోహిని నా భార్య శ్రీదేవి. స్టార్ట్ అయిందా? టెన్షన్ తో చస్తున్నా మీకు రొమాంటిక్ మూడా? భూమి బీటలు వారిన ఆకాశం విరిగి కింద పడ్డా నా ముద్దు ముచ్చట్లు టైం ప్రకారం జరిగిపోవాల్సిందే. డార్లింగ్, డ్యూటీ మీద ఊరెళ్ళిన 4 రోజులు ఫోటో చూస్తూ ఆవురావురమంటూ గడిపాను. కమాన్ కమాన్ కమాన్. ఏం ఆలోచిస్తున్నా? నువ్వు వాడిని సరిగ్గా చూసావా? ఎవరిని? ఆ కమిషనర్ మొగుణ్ణి. అయ్యో, నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ వేసిన బృహణంలా ఉన్నాడు. పట్టు ఉడుం పట్టు, మనిషి ఉక్కు మనిషి. అది కాదు, మన స్పిరిట్ లారీ డ్రైవర్ ముత్తు ఉన్నాడే, సింగార్ ముత్తు, అచ్చు వాళ్ళలాగే ఉన్నాడు. ఏ సింగార్ ముత్తు? నాయుడోళ్ళింటికాడ నల్లదోమ సెట్టు కింద నాయుడేమన్నాడే బులే, ఓ బులే చేయబట్టిలాగాడ ఉత్తమోసుకున్నాడ కారు తీసుకొచ్చి పక్కనట్టేవంటే నేనెవరా నీకు తెలుసా? ఈ ముత్తుతో పెట్టుకున్న వాళ్ళందరూ మటాష్ అయిపోయారు. రారా బయటికి రా. ఏంట్రా? అయ్యో క్షమించండి అయ్య గారు, ఎవరో తెలియక నోటికొచ్చినట్టు వాగేశారు. నాతోరా. ఏంటి ఇంకా మీ ఆకలి తీరలేదా? అది జన్మలో తీరదు. నిజమేనండి, అంతవరకు నాకు ఓపిక ఉండద్దు. చూడముడు, ఋష్యశృంగుడిలా ఉన్న ఓ అమాయకుణ్ణి నువ్వు పెళ్ళాడి
ప్రణయలోకాలు చూపించే పుణ్యం నీదే. ఏమన్నారండి? మీరు అమాయకులా? నడు విరిగిపోతుంటే ఆ కష్టం నాకు తెలుసు. శ్రీదేవి, ఆడదన్నాక కమిషనర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే. ఇదిగో నా పచ్చదర చిలక, త్వరగా రెడీ అవ్వు. నేను త్వరగా రెడీ అవుతాను. మనం ఇవాళ డిన్నర్ కి ఏ హోటల్ కైనా వెళదాం. ఏమిటి, హోటల్కి వెళదామా? ఏడిచినట్టుంది. నా సెలవు ఇవాళతో అయిపోవచ్చిందిగా. నాకు పిచ్చి ఆకలిగా ఉంది. మీకు ఎప్పుడు అదేగా పని? రావయ్య ముత్తుల మామ, కలిసి చెయ్యాలి జాగారం. చూడా, అయ్యో అచ్చం వాళ్ళలాగే ఉన్నాడు. నీ మీసాలు కొరికేశారా? మొత్తం లారీ డ్రైవర్లా ఇక్కడ లోఫర్ వేషాలు ఏం వేయకూడదు. నువ్విప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ రవీంద్రనాథ్ ఐఏఎస్వి. అక్కడ ఏం చేయాలో కరెక్ట్ గా తెలుసు కదా. మొగుడని నమ్మి అది దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఏమైనా చేసావంటే నాకు తెలుసు అయ్యగారు, నాకు తెలుసు ఏం చేయాలి. అయ్యగారు, ధైర్యం రావడానికి కొంచెం సారా తాగుతా. తొత్తు నా కొడక. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు. నీకు మాటలు రావు, మోగ నా కొడుకువి. అర్థమైందిగా? అర్థమైంది. ఫైల్స్ ఎక్కడున్నాయో నువ్వు కనిపెట్టిన వెంటనే మాకు ఫోన్ చేయాలి. చేస్తాను. ఏమండి? ఏమిటండి? నేను చెప్పింది గుర్తుందిగా? నేను స్నానం చేసి వచ్చేటప్పటికి మీరు రెడీగా ఉండాలి. ఆ సంగతి తర్వాత చూద్దాం. నువ్వు త్వరగా తెవులు. సార్, ఎవరు? నేనే సార్. ఆ? ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు ఈ శృంగార పురుషుడు? ఎక్కడైనా దాక్కున్నాడా నన్ను నేర్పించడానికి? ఏమండి, రాత్రిపూట ఈ దాగుడు మొదలేమిటండి? ఏమిటండి, ఏమైందండి? నాతో మాట్లాడండి. ఏమిటలా చూస్తున్నారు? వాట్ హ్యాపెండ్ టు యు? ఏమైంది మేడం? మూర్తి, కొంచెం హెల్ప్ చేయి. లోపలికి తీసుకెళ్ళవా? చూడ్డానికి నేను ఇక్కడికి వస్తున్న విషయం అక్కయ్యకి తెలుస్తుందేమోనని భయంగా ఉంది. అంత భయం ఉన్న దానివి నా కోసం రావడం ఎందుకు? ఏమో, నాకు తెలియదు. నిన్ను రోజుకొక్కసారైనా చూడకపోతే మనసు విలవెల్లాడుతుంది. నువ్వంటే నాకంత ప్రేమ. కిటో, ఇప్పుడు కూడా ప్రాణాలు అరచేతి పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. మీ అక్కయ్య నన్ను చంపాలని చూస్తోంది. నువ్వేమో నా మీద ప్రేమంటున్నావు. ఇందులో ఏది నిజం అనుకోవాలి? నా మీద నీకు నమ్మకం లేదా కిట్టో? ఒకనాటి చిన్నమ్మాయి గారి మాటలు నేను నమ్ముతాను. నేనొక మాట అడిగితే కాదనవు కదా? ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి ఈ చీకటి గదిలో ఉన్నాను. ఆకాశాన్ని చూద్దామని కోరికగా ఉంది. నన్ను బయటికి తీసుకెళ్తావా? అయ్యో వద్దు. బోసి విషయం అక్కయ్యకి చెప్తే? నువ్వు ఒప్పుకుంటే బోసు నోరు మెదపడు. కాసేపు అలా బయట నించుందాం ప్లీజ్. దాని మీద ఎక్కేవేమిటి? ఇది చూడగానే ఒక కోరిక కలిగింది. ఏం కోరిక? నేను వెనకాల కూర్చోబెట్టుకుని జమ్మని రౌండ్ కొట్టాలని ప్లీజ్. అయ్యో వద్దు కిట్టో. ఏయ్, ఈ కాంపౌండ్ తిరుగుదాం ప్లీజ్. కమాన్ కమ్. ఇటు ఇటు. నాటి. ప్లీజ్ స్టాప్ ఇట్. No, no. చాలా కిట్టు. Not at all. రామ్మ చిలకమ్మ ప్రేమ.